భూమికి చేరిన సునీతా విలియమ్స్ 9 నెలల నిరీక్షణ తర్వాత ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయిన సునీతా విలియమ్స్. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తో పాటు మరో 3 వ్యోమగాములు సురక్షితం. సునీతా విలియమ్స్ 3వ రోదసి యాత్ర విజయవంతం. 3వసారి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన అని తెలిపిన భట్టి. ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమని వెల్లడి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే 3 అంశాలు మా నినాదమని వ్యాఖ్య. 3,04,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్ 2025-26 ఏడాదికి గాను 3,04,965 కోట్లతో బడ్జెట్ ను సభకు సమర్పించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్ లో 6 గ్యారంటీలకు భారీగా నిధులు, మహిళలు, రైతుల కోసం భారీ కేటాయింపులు, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయింది. కేటీఆర్. బడ్జెట్ లో ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేశారని విమర్శ. పీఆర్సీకి సంబంధించిన ఊసే లేదని మండిపాటు. 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అంటూ సెటైర్లు. వైసీపీకి బిగ్ షాక్. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ రాజీనామా. కొంతకాలంగా వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజశేఖర్ రాజీనామా ప్రకటనతో రాజశేఖర్ తో మాట్లాడేందుకు వైసీపీ పెద్దల మంతనాలు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటన.